Hey friends, welcome to our channel Little Listeners. అనగనగా ఎంతో అందమైన అయోధ్య అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని దశరథ మహారాజు పాలించేవాడు. ఆయనకు 4 కుమారులు ఉన్నారు. వారిలో రాముడు చాలా మంచివాడు, ధైర్యవంతుడు, నిజాయితీ గలవాడు. అందరూ రాముడిని ఎంతో ప్రేమించేవారు. ఒకరోజు మిథిలా రాజ్యంలో పెద్ద స్వయంవరం జరిగింది. రాజు జనకుడు తన కుమార్తె సీతమ్మకు వరుడిని ఎంపిక చేయాలని నిర్ణయించాడు. అక్కడ ఒక భారీ శివధనుస్సు ఉంచారు. దాన్ని ఎత్తి వంగించగలిగిన వాడే సీతమ్మను పెళ్లి చేసుకోవాలి. ఎంతోమంది రాజులు ప్రయత్నించారు, కాని ఎవరూ ఆ ధనుస్సును కదిలించలేకపోయారు. అప్పుడు రాముడు ముందుకు వచ్చాడు. సులభంగా ధనుస్సును ఎత్తి వంగించగానే ఫట్ అని అది విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. సీతమ్మ సంతోషంగా రాముడికి పూలమాల వేసింది. కొన్ని రోజుల తర్వాత దశరథుడు రాముడిని రాజుగా ప్రకటించాలని నిర్ణయించాడు. కాని కైకేయి అనే రాణి తన కుమారుడు భరతుడే రాజు కావాలని కోరుకుంది. ఆమె మాట విని దశరథుడు బాధతో రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపింది. హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ లిసనర్స్. అనగనగా ఎంతో అందమైన అయోధ్య అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని దశరథ మహారాజు పాలించేవాడు. ఆయనకు 4 కుమారులు ఉన్నారు. వారిలో రాముడు చాలా మంచివాడు, ధైర్యవంతుడు, నిజాయితీ గలవాడు. అందరూ రాముడిని ఎంతో ప్రేమించేవారు. ఒకరోజు మిథిలా రాజ్యంలో పెద్ద హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ లిసనర్స్. అనగనగా ఎంతో అందమైన అయోధ్య అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని దశరథ మహారాజు పాలించేవాడు. ఆయనకు 4 కుమారులు ఉన్నారు. వారిలో రాముడు చాలా మంచివాడు, ధైర్యవంతుడు, నిజాయితీ గలవాడు. అందరూ రాముడిని ఎంతో ప్రేమించేవారు. ఒకరోజు మిథిలా రాజ్యంలో పెద్ద స్వయంవరం జరిగింది. రాజు జనకుడు తన కుమార్తె సీతమ్మకు వరుడిని ఎంపిక చేయాలని నిర్ణయించాడు. అక్కడ ఒక భారీ శివధనుస్సు ఉంచారు. దాన్ని ఎత్తి వంగించగలిగిన వాడే సీతమ్మను పెళ్లి చేసుకోవాలి. ఎంతోమంది రాజులు ప్రయత్నించారు, కాని ఎవరూ ఆ ధనుస్సును కదిలించలేకపోయారు. అప్పుడు రాముడు ముందుకు వచ్చాడు. సులభంగా ధనుస్సును ఎత్తి వంగించగానే ఫట్ అని అది విరిగిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. సీతమ్మ సంతోషంగా రాముడికి పూలమాల వేసింది. కొన్ని రోజుల తర్వాత దశరథుడు రాముడిని రాజుగా ప్రకటించాలని